ఇప్పుడు వీడు చెప్పిందంతా రాత్రి ట్రైన్లో కలగని ఉంటాడురా. అది అయ్యేలోపు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి ఉంటుంది. వీడు అదే నిజంగా చేశాను అనుకుంటున్నాడు. బ్రో ఈ రోజు రేపు అమ్మాయిలు కూడా మళ్ళీ బాగానే వాడుతున్నారు, పబ్బుల్లోను సందుల్లోను. ఏ ఆపండ్రా బాబు, ఇవన్నీ చేసి చేసి బోర్ కొట్టున్నాం మనం. వాటి గురించి ఇప్పుడు మనకు చెప్తున్నాడు. ఆ. జర్నీలు అంటే మనం ప్లాన్ చేస్తాం కానీ యాక్సిడెంటల్గా జరిగే వాటిని మనం ఏం చేయలేం కదా. నేనే నీకు చెప్దాం అనుకున్నా, ఇంతలో ఎదవలు వాగేశారు. అవును, వాళ్ళు వెదవలు కాబట్టే జనాలు బస్సులు రైళ్లు ఎక్కేది దానికోసమే అన్నట్టుగా వాగుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. ఎక్కడుంటుంది? అది తెలీదు. సర్లే, ఫోన్ నెంబర్ తీసుకున్నావా? పొద్దున్నే లేచేసరికి వెళ్ళిపోయింది. ఏంట్రా ఇంత క్రౌడ్ ఉంది? రేయ్, పబ్బు ఎంత ఇరుగ్గా ఉంటే మనం అంత చురుగ్గా ఉంటాం రా. వాళ్ళు ఏమైనా పనుండి తిరుగుతున్నారనుకున్నావా? ఆ మసాజ్ టేస్ట్ తగిలిందనుకో, ఆహా. మెట్రో రైల్ లాగా 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరుగుతుంటాం రా. అవునా? నేను రౌండ్ వేసుకొస్తా. ఆ. Say bye to dirty shy. Get ready to modify. Never, never, never satisfied. Always keep the రేయ్, నేను మీకు చెప్పాను కదా ట్రైన్లో అమ్మాయి రొమాన్స్ అని. ఆ మధ్యలో అమ్మాయి. అబ్బా, మీ బాబు పెంపకానికి నీకు ఊహల్లో ఇప్పుడు ఎక్కువైంది రోయ్. చూడండి. la 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 lucky guy. Looks like a sexy spy. Just wanna say hello, hi. హాయ్. ఊళ్ళో తీరింది. ఆ. హే, ఆర్గానిక్ పీస్లా ఉన్నాం. ఫ్లాట్కి వస్తావా? నీకైతే వితౌట్ రెడీ. హే సాక్స్, ఫస్ట్ టైం నిన్నొకటి రిజెక్ట్ చేసినట్టున్నాడు. వాడు ఇంకా ఏం టేస్ట్ చేయలేదే, అందుకే నేను ఇచ్చిన ఆఫర్ వాడికి అర్థం కాలేదు. క్రేజీ. హే అను, టుడే ఐ ఫౌండ్ మై మెనూ. ఓకే బాయ్. అక్కడ తెలియదన్నట్టు చూసావు. అవును, అక్కడ తెలీదు. మరిప్పుడు నీ పేరేంటి? నీ పేరేంటి? పల్లవి. నీ పేరేంటి? రిషి. ఒరే గౌతమ్, నీ కళ్ళు నాకేదో చెప్పాలనుకుంటున్నాయి. నీతో షార్ట్ టర్మ్ రిలేషన్ స్టార్ట్ చేయాలనుంది. అర్థం కాలేదు. Bum shiki bum 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 shiki. Na na na. Bum shiki bum 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 shiki. వన్ బియర్.
మొన్నట్లా మళ్ళీ పారిపోతావేమో. మళ్ళీ కలిసాంగా. నీకు తెలుసా కలుస్తామని? ఏంటి నీ ఉద్దేశం? నీ ఉద్దేశమే నాదేను. అర్థం కాలే. రిలేషన్ విత్ బెనిఫిట్స్. నచ్చినంత వరకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడమే. ఓన్లీ ఎంజాయ్మెంటే కదా? ఎస్, కానీ ఒక కండిషన్. మన మధ్య ఉండాల్సింది 2 మాటలు. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం. అంతకుమించి నీ డీటెయిల్స్ నాకు చెప్పొద్దు, నా డీటెయిల్స్ నువ్వు అడగద్దు. మ్మ్. మనిద్దరి మధ్య ఈ క్లారిటీ కరెక్ట్ గా ఉంటే ఈ డీల్ కి అదే ష్యూరిటీ. నాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్లాట్ ఉంది. అది కాదు, మనం వేరే ప్లాన్ చేద్దాం. ఎక్కడా? ఈ వీక్ అంతా ఆలోచించి వీకెండ్ కాల్ చేస్తా. నమ్మొచ్చా? నేను నమ్మాను. నీ స్మైల్ చాలా బాగుంటుంది. దాని పక్కనున్న వైట్ షీట్ కింద నా నంబర్ తీసుకో. కాల్ మీ. నీకు నాకు మధ్య ఉండాల్సినవి 2 మాటలు. అంతకు మించి మన రిలేషన్షిప్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని కలిసినప్పుడు మాట్లాడడానికి ట్రై చేయడం, ఫాలో చేయడం లాంటివి చేయకూడదు. అను బాగుంది. స్వాతి ఆంటీ ఇంకొంచెం లిప్స్టిక్ పెంచచ్చు అనుకుంటాను. అమ్మా, నువ్వు నన్ను ఫస్ట్ టైం అందంగా రెడీ అవ్వమంటున్నావు. ఐ కాంట్ బిలీవ్ దిస్. పిల్లలకి ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో పెద్దోళ్ళకే తెలుస్తుందే. ఏది ఇటు తిరుగు. అమ్మో, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. నువ్వు త్వరగా కానీ. ఓకే ఆంటీ. నువ్వు ఎవరిని సర్ది త్వరగా వచ్చే కిందకి. నాకు హెల్ప్ చేయాలిగా. పదండి. స్వాతి, నువ్వు అను దగ్గరే ఉండు. లేదు లేదు, నేను పెళ్లి కొడుకుని చూడాలి. ఎరక్కపోయి వచ్చాడో ఇరుక్కుపోతావు. చురుక్కు చూపుకి చిక్కావో చలెక్కిపోతావు. చీకట్లో సుక్కల ముగ్గు వేయించినోడే వాకిట్లో ఉన్నాడే. కౌగిట్లో తుంటరి నేరం గురుతరిగినోడే. నీ ఇంటికొచ్చి మీ ప్లానింగ్ లాగా ఇల్లు కూడా అదిరిపోయింది అన్నోయ్. పిల్ల ఇంకా బాగుంటుందిరా నా పెంపకంలాగా. ఆపుతారా మీ సెల్ఫీలు? ఇది సెట్ చేయడానికే అనకాపల్లి నుంచి అనంతపురం దాకా తిరిగి తిరిగి మరీ ఈ సంబంధం తీసుకొచ్చాను. నమస్తే శ్రీహరి గారు. వీరు అబ్బాయి తండ్రి పార్థసారథి గారు. నమస్కారం. నమస్కారం.
బాగున్నారమ్మా? బాగున్నానండి. రండి లోపలికి వెళ్దాం. పదండి పదండి. ఎవరెరుగరు ఈ మా తల్లికి పద్ధతులెక్కువని, ఎవరికి వారు ఏ విషయంలో తీసిపోరని. నా భార్య శేషారత్నం. నమస్తే. నమస్కారం అండి. పార్థసారథి గారు. నమస్కారం. గుమ్మానికి మామిడి పూత, గుమ్మంలో నిన్నటి రోత, నడి మధ్యన నీ తల. పెంపకం విషయంలో మీరు కూడా చాలా ప్లానింగ్ గా ఉంటారు కదండి. నాదే ఉంది అన్నయ్య గారు. అంత పసుపు పులిహోరలా కలిసిపోయారు కదా అని ఇప్పుడు ఈ పెళ్లి చూపులే ఆపేరు కదా. అందరితో ఇంత కలివిడిగా ఉన్నాడు మీ బామర్దా అండి? చిచి, బ్రోకర్ అండి వీడు. జన్మానికి చేసిన నేరం, జన్మంతా నెత్తిన భారం, తప్పదులే జాగారం. బాబు వాష్రూమ్కి వెళ్ళాలా? మీరు ఆగండి సార్. ఇదిగో బాబు ఇలా రా. దా తీసుకో. అంకుల్ని వాష్రూమ్ తీసుకెళ్ళానా? ఏంట్రా చూస్తున్నావు? పదా. ఆ ఫోటోలు అక్కపక్కన ఉంది, ఎవరో తెలుసా? ఎవరేంటి? నేనే. ఓహో, ఆ పక్కనున్న అక్కెవర్రా? అను అక్క, పెళ్లి కూతురు. ఎరక్కపోయి వచ్చావా, ఇరుక్కుపోయావు. ఓటి అమ్మ, దీన్న నేను పిలిచి చూడ్డానికి వచ్చింది. ముందుకి పోకుంటే చలెక్కిపోతావు. ఎంత పని చేసావురా అంజిగా. ఇంతకీ ఇది ఎక్కడుందో? నువ్వు చేసిన తప్పు ఎన్నటికీ నిన్ను విడువజాలదు. నువ్వు చేసిన కర్మకు కర్తవు నువ్వే, బాధ్యుడు నువ్వే. నీ తప్పుకు సంపూర్ణ ఫలితం ఓ చిన్ని విరామం తరువాత.